వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎస్ఐ చందర్ దౌర్జన్యంగా వ్యవహరించారు. గ్రామ శివారులో నిన్న రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. మద్యం తాగి ద్విచక్ర వాహనంపై భార్య పిల్లలతో వెళ్తున్నాడు బాలకృష్ణ. డ్రంక్ టెస్ట్ కోసం వాహనాన్ని ఆపకుండా వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రంక్ టెస్టుకు బాలకృష్ణ సహకరించకపోవడంతో ఫ్యామిలీ ముందే చేసుకున్నారు ఎస్ఐ చందర్. తర్వాత బైక్ తాళాలు గుంజుకొని వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. చీకట్లోనే ఫ్యామిలీ నడి రోడ్డుపైనే వదిలిపెట్టి వాహనాన్ని తీసుకెళ్లడంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. దీంతో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా అత్తగారింటికి వెళ్తున్నా వచ్చే క్రమంలో పోలీసు వాళ్ళు ఆపే క్రమంలో నేనేమన్నానంటే ఫ్యామిలీ ఉన్నాయి సార్ అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఆపిన తర్వాత కూడా నేను ఆగిన తర్వాత ఒక ఎస్ఐ గారు వచ్చేసి చేసుకున్న తర్వాత నేను ఆగి సార్ ఇట్లా చేయండి సార్ మాట్లాడినా ఊదమంటే కూడా ఊదిన తర్వాత కూడా వాళ్ళు అది ఇది అని చెప్పి మాట్లాడి నా మీద దౌర్జన్యం బాగా చేసింది సార్. నేను వరంగల్ నుంచి బయలుదేరుతున్నా మా అత్తగారింటికి వెళ్తున్నా ఇంటికాడ కొంచెం డిస్కషన్ ఫ్యామిలీలో డిస్కషన్ సరే ఇక్కడ ఉండే లొల్లు ఎక్కువ అవుతుంది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం బాగా వస్తాను. మా పాప నేను వర్ధనపేట దాకా బస్కి వచ్చినాం. మా ఆయన ఉన్న మా కొడుకు బండి మీద వచ్చిళ్ళు. వర్ధనపేటకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కించుకొని ఆ బండి మీద వచ్చేస్తాను. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు వదిలేసిండు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్నా సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం వచ్చి కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతో బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేసుకున్నాడు. బండి దిగురా అని చేసుకున్న వెంటనే నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తారు అన్నయ్య మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు అని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండిలో పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలి